గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ హెల్తీ రెసిపీ అండి. అలాగే షుగర్ వాళ్ళకి, బీపీ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేది. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అయ్యే రెసిపీ. జొన్నపిండి 1 కప్పు తీసుకున్నాను. దాంట్లోనే పసుపు, ఉప్పు, రుచి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ పెరుగండి. అంటే పొద్దున్నే సాయంత్రం అయితే బాగుంటుంది. సాయంత్రం ఏదైనా వేసే కాబట్టి కొద్దిగా లైట్గా పులుపు ఉంటే బాగుంటుందండి. తినలేకపోతే కానీ కామదని వేసుకోవచ్చు. అది పులుపు టేస్ట్ బాగుంటుంది. అలాగే దీనికి వాటర్ యాడ్ చేసుకుని పిండి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మనం రొట్టె బ్యాటర్ లాగా మనం మినప రొట్టె వేసుకున్నాం కదా, ఆ బ్యాటర్లా వేసుకుని రెడీ చేసుకోవాలి. దీన్ని కలిపి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈలోపు ఒక చిన్న క్యారెట్ తురుము, అలాగే చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు లేతవి తీసుకున్నాను. ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. క్యాప్సికము, అలాగే టమాటా, ఉల్లిపాయ, అలాగే చిన్న అల్లం తురుమండి. ఇవన్నీ కూడా సన్నగా తరుక్కుని రెడీ చేసుకుని మనం ఈ పిండిలో కలుపుకుని రెడీ చేసుకోవాలి. దీనికి అప్పటికప్పుడు చేసినదే, ముందుగా ఏమీ రెడీ ఇదే ఒక్కలేదని ఏవి పిండి లేనప్పుడు, ఇడ్లీ దోశ పిండి అలాంటివి లేనప్పుడు ఈ బ్యాటర్ చాలా బాగుంటుందండి. ఇది అప్పటికప్పుడు రెడీ చేసుకుని వేసుకునేదండి. నేను సుమారుగా ఈ బ్యాటర్కి ఒక 6-7 వచ్చాయండి. అంటే చిన్న ఫ్యామిలీస్ 2-3 ఉంటే కనుక ఇది సరిపోవచ్చు. లేదంటే కనుక క్వాంటిటీ అది పెంచుకుని మెజర్మెంట్స్ కొద్దిగా వేసుకుని, ఎక్కువ వేసుకుని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుందండి. ఇది డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ ఏంటంటే నేను జాబ్ హోల్డర్స్కి, అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అయ్యే రెసిపీస్ అండి. ఇది ఇలా రెడీ చేసిన తర్వాత మనం పెనం పెట్టుకుని మీడియం మంట మీద కాలనిచ్చి, తర్వాత ఒక గరిటె చొప్పున వేసి దీనిలా స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి. ఒక 1/2 స్పూన్ వేస్తే చాలండి. ఇది చక్కగా కాలి మళ్ళీ 2 వైపు కూడా తిప్పుకుంటాయి. ఇది పైన క్రంచిగా, లోపల స్మూత్గా చాలా చాలా బాగుంటుంది. ఇది బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే రెసిపీస్. అలాగే వెయిట్ లెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అయ్యే రెసిపీస్ అండి. నేను పెట్టేవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమని చెప్పండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా కాలిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు 10 నిమిషాలు అయిపోయే రెసిపీ అండి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. అది బెల్ సింబల్ నొక్కితే నోటిఫికేషన్లో నేను పెట్టిన రెసిపీస్ వస్తాయి. అవి కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.